ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JIM గ్రేడ్ ఓకి సంబంధించినటువంటి 1100 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది అనమాట. 8th March 2026 ఇంకా 19th March 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/2025-26కి సంబంధించి మన హైదరాబాద్ ఏదైతే ఉందో జోన్, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ జోన్ అనమాట. తెలుగు ఉర్దూ అనేది మనకి ఆ యొక్క లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇంకా మనకి 65 వేకెన్సీస్ దాకా మనకి ఉన్నాయన్నమాట. ప్లస్ మీరు చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మన హైదరాబాద్ జోన్కి సంబంధించి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు IBPSకి సంబంధించి గతంలో మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్నప్పటికీ కూడా ఈ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ మొదట అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 6 స్టెప్స్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రివ్యూ చేసుకోవాలి. అప్లోడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకు వచ్చేసి ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఒక నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి IBPSకి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి OTP వెరిఫికేషన్ పెట్టారనమాట కొత్తగా. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చినట్టు మొబైల్ నెంబర్కి సెండ్ OTP అండి, OTP వస్తుంది వెరిఫై చేయాలి. ఈమెయిల్ కూడా OTP వస్తుంది వెరిఫై చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఉంది ఎంటర్ చేయాలి. ప్లస్ మీరు కనుక వెరిఫై చేస్తే ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని వస్తుంది. కిందకైతే రావాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అయితే వచ్చేవాటి మనం నోట్ చేసుకుని పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్. కిందకి రావాలి. వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట.
ప్లస్ మనకి ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, గైడ్ లైన్స్. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక మీకు కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీని ఎస్టీని ఈడబ్ల్యూ ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. సో జాగ్రత్తగా మీరు దీన్ని మీ కేటగిరీ ఏదైతే ఉందో దానిని ప్రాపర్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నోన్. ఎస్ పెడితే కనుక ఈ యొక్క కాలమ్స్ అన్ని ఫిల్అప్ అయితే చేయాలి, లేకపోతే మనకి అవసరమైతే లేదు. ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ పెడితే కనుక వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ ఫిల్అవుట్ చేయాలి, లేకపోతే అవసరం. ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్. సో ఇది కూడా జనరల్ క్యాండిడేట్స్కి అవసరమైతే లేదండి. కిందకైతే వచ్చేసి మీరు కనుక 1984 రైట్స్ ఏవైతే ఉన్నాయో యొక్క విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. అలాగే మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ నో పెట్టాలి. ఇక్కడ అదర్ దాన్ హిందూ అయితే కనుక ఇక్కడ ఎస్ అనేది పెట్టుకుంటే మీకు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా కూడా ఇక్కడ ఎక్సర్వీస్ అనేది ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఈ యొక్క కాలమ్స్ అనేది ఫిల్అప్ అయితే చేసుకోలేకపోతే అవసరం లేదనమాట. అలాగే ఇక్కడ మీకు ప్లేస్ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ డామిసైల్ అనమాట. అలాగే స్టేట్ ఆఫ్ డామిసైల్, మీరు ఏ స్టేట్లో అయితే ఏ యొక్క రాష్ట్రంలో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, ఎక్కడైతే బారోన్ అయ్యారు, మీ యొక్క 4 fathers అందరు ఎక్కడున్నారు అనేది దాన్ని డామిసైల్ అని అంటాం అనమాట. సో అంటే మనకి పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. అలాగే పర్మనెంట్ రెసిడెంట్ డిస్ట్రిక్ట్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే బారోన్ అయ్యారో ఎక్కడైతే అదైతే సెలెక్ట్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే నేషనాలిటీ అనమాట, ఇండియన్ సెలెక్ట్ అయితే చేయాలి. అలాగే డూ యూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్ట్ రికార్డింగ్ క్యారెక్టర్, మీ మీద ఏదైనా కోర్టు లాస్ కానీ ఏదైనా కేసెస్ కానీ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకో. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఇదైతే నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్ అండర్ వే వాజ్ ఇనిషియేటెడ్ వాజ్ అవాయిడెడ్ మైనర్ మేజర్ పనిష్మెంట్ పెనాల్టీ. మీరు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కనుక ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా మీ మీద ఉంటే ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఇది ఎవరికైతే ఉండదో నో అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా కిందకి వచ్చేస్తే కనుక ఇంకా స్టేట్ ఫర్ విచ్ ద సెంటర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి చీరాల, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, అలాగే ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఏదైతే ఏమో అది మనం ఇక్కడ సపోజ్ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే జోన్ అనమాట, మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటే ఆ జోన్. సపోజ్ మన హైదరాబాద్కి అప్లై చేయాలంటే తెలుగు లేదంటే ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. సో మనకి 65 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో ఒకవేళ కనుక మీరు ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి సంబంధించిన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేది మీరు ఇక్కడ చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అలాగే ఇక్కడ ఎంటర్ ఎనీ 2 ID కార్డ్స్, అంటే ఐడి కార్డ్స్ సంబంధించి మనకి పాన్ కార్డు ఇచ్చారు, అలాగే పాస్పోర్ట్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అనమాట. ఆధార్ కార్డు కానీ లేదంటే ఈ ఆధార్ కానీ ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇక్కడ మెన్షన్. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఇక్కడైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట మన డే, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ అయితే మీరు ఇలాగ చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 1 March 2026కి చూసుకుంటే కనుక మీకు 20 to 25 years ఉండాలన్నమాట. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఈ 2 dates మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే March 2, 2001 అలాగే 1 March 2006 ఈ 2 dates మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 years కాబట్టి వాళ్ళకి 30 years, అలాగే OBC NC వాళ్ళకి 3 years కాబట్టి 28 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్లస్ ఇక్కడ మీ ఏజ్ అనేది 1 March 2026కి డిస్ప్లే అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకో. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే కవలలు అనమాట, వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ అయితే కనుక వాళ్ళ నేమ్స్ వాళ్ళ మేలా ఫీమేల్ అని మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డ్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. కిందకు వచ్చేసి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, తాలూకా, జిల్లా, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే మీ యొక్క స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా
కూడాను పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫిల్ అవుతాయి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. లేకపోతే మీరు దానిని ఎంటర్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం తర్వాత మనకు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట, జనరేట్ అవుతుంది. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అంటే పర్మనెంట్ అడ్రస్ లేకపోతే కరస్పాండెన్స్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఉన్నదన్నమాట. అంటే జనరల్ క్యాండిడేట్స్కి, జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1050 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది మనకు వచ్చిందనమాట. లాస్ట్లో మనం పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ అదే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో సారీ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఎందుకంటే ఇక్కడ ఇంక్లూడింగ్ అని ఇచ్చారు కాబట్టి మా జనరల్ క్యాండిడేట్స్కి 1050 రూపీస్, మిగతా వాళ్ళకి 250 రూపీస్ అనమాట. అది ఇంక్లూడింగ్ జిఎస్టీతో. సో మనం లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వ్యాలిడేట్ చేసుకోవాలి. అది ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా జేఏఎం గ్రేడ్ ఓకి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎనీ డిసిప్లిన్ అనమాట 60% అయితే వచ్చి ఉండాలి. ఎవరికంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకైతే కనుక ఒక డిగ్రీలో 55% వస్తే మనకి సరిపోతుంది అనమాట. సో మనకి ఎనీ డిగ్రీ విత్ 60% లేదంటే 55% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ప్లస్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 మార్చి 2026 అనమాట. గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా అయితే మనకి ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద కాలేజ్, మీరు ఏ కాలేజీలో అయితే చదువుకున్నారో సపోజ్ ఇలాగనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట. మీరు ఏ యూనివర్సిటీలో అయితే ఆ యొక్క డిగ్రీ అనేది చేశారనేది, ఇంకా కూడా సబ్జెక్ట్ స్ట్రీమ్ అనమాట. అంటే బీఏ బీకామ్ బీఎస్సీనా బీటెక్ ఇలాగా సిఏ మేనేజ్మెంట్ కోర్సెస్. దీంట్లో లేదు ఏదైనా మీరు డిగ్రీ చేస్తున్న అదర్స్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, అది సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని డైరెక్ట్గా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇక్కడైతే మనకి ఇది ఇచ్చారు కాబట్టి డే మంత్ ఇయర్ అనేది ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా 60% ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 55% అనేది రిమైనింగ్ క్యాండిడేట్స్కి అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మన ఇయర్ వైజ్ అయితే కనుక మీరు ఇక్కడ ఇయర్ 1, 2, 3 అనేది ఇక్కడ మార్క్స్ అప్టైన్డ్ టోటల్ మార్క్స్ అయితే. అలాగే మీరు కనుక ఒకవేళ సెమిస్టర్ వైజ్ అయితే కనుక ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్ అలాగ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో కనుక మీరు కనుక ఇయర్ సిస్టమ్ అయితే కనుక సంవత్సరం వైజ్ అయితే కనుక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంటర్ చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ మనం వదిలేసుకోవచ్చు, ఇటు సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న కాలమ్స్ వదిలేసుకోవచ్చు. అదే కనుక మీరు కనుక సెమిస్టర్ వైజ్ అయితే కనుక 1, 2 ఇక్కడ తెలిసిపోతుంది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, 3, 4 ఇలా ఎంటర్ చేసేస్తే మీకు లాస్ట్ పర్సంటేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. టోటల్ పర్సంటేజ్ పైన ఇచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సంటేజ్ ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే మీకు అప్లికేషన్ అనేది ఎర్రర్ వస్తుంది, మీకు ముందుకైతే వెళ్ళదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ పర్సంటేజ్ ఎంటర్ చేశారో ఇక్కడ పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ప్లస్ అలాగే మీకు కనుక పీజీ ఏదైనా చేస్తుంటే ఇక్కడ ఇంకేదైనా వేరే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ సిఏ, ఐసీడబ్ల్యూ అలాగే ఇంకేదైనా దీనికి సంబంధించి ఎంబీఏ కానీ అట్లాంటి ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంసీఏ కానీ అట్లాంటి లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఇదైతే ఎస్ పెట్టుకోవచ్చు. మీకు వచ్చినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ మార్చి 2026కి ఇక్కడ ఎంటర్ అయితే ఆర్గనైజేషన్ నేమ్, మీ యొక్క పోస్ట్ అండ్ డెసిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అక్కడ, నేమ్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా కూడా ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. యాడ్ మోర్ రోస్ కూడా వస్తాయి, అంటే కొంతమందికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అవన్నీ కూడా ఎంటర్ చేసుకొని రోస్ మనకి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ పెట్ అనమాట, అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడైతే మీరు అక్కడ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కనుక ఎస్ పెట్టుకుంటే ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీకు ఫ్రీ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మనకి ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్ మోడ్లో ఉండొచ్చు అనమాట. బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ ద పెట్ బై ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అని చెప్పారు. అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఫిలప్ అయితే తెలుగు మనకి తప్పనిసరిగా మనకి లోకల్ ఇది కాబట్టి పెట్టుకోవాలి. మీకు హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చు కాబట్టి అవి కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ రీడ్, రైట్ ఇలాగనమాట. సో ఇంకా కూడా ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇక్కడైతే మీకు
ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్యాక్కి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ అయితే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే మనకు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేతితో రాసుకొని సైన్ చేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మేట్లో 50 నుంచి 100 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ రాసుకోవాలి, కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ అనమాట. అలాగే ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక లాస్ట్ స్టెప్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 1050 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ అనమాట. ఇక్కడ మన ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆర్ఎన్కి ఇక్కడ ఇదైతే క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ప్లస్ ఇంకా టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి April 12th అనమాట, 2026 మార్నింగ్ సెక్షన్లో అయితే మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి శాలరీ పర్టికులర్ సిటీసీ సంబంధించి 6.14 to 6.5 lakhs వరకు కూడాను మనకి సిటీని బట్టి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకొక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మెడికల్ టెస్ట్ కూడాను PRMT అంటారు, అది కూడాను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్, ఒకే ఒక ఎగ్జామ్ అనమాట కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ రాంగ్ ఆన్సర్స్కి మన నెగిటివ్ మార్కింగ్ 0.25 1/4 అయితే తీసేయడం కూడా జరుగుతుంది అనమాట.